సినిమా స్టోరీ చెప్పడానికి 3 అవర్స్ ఉంటాయి. కానీ ఆడియన్స్ని హుక్ చేయడానికి ఒక్క సీన్ చాలు. తొందరగా తయారవ్వండి పొద్దున్నుంచి మొత్తుకుంటున్నాను. అలా తెలుగు సినిమాలో కొన్ని సినిమాలు ఉన్నాయి. చాలా సినిమాలు హీరో ఎంట్రీతో స్టార్ట్ అవుతాయి. కానీ అరవింద సమేత ఓపెనింగ్ డిఫరెంట్. ఈ సినిమా మొదట ఇంట్రడ్యూస్ చేసేది హీరోని కాదు, వయలెన్స్, డస్ట్, సికిల్స్, ఫ్యాక్షన్ ఫైట్స్. డైరెక్టర్ త్రివిక్రమ్ ఇక్కడ లాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు. ఇన్స్టెడ్ మనల్ని డైరెక్ట్ గా ఆ వైలెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్తాడు. కొన్ని మినిట్స్ లోనే ఆడియన్స్ కి క్లియర్ అవుతుంది, ఇక్కడ పవర్ అంటే రివెంజ్, రెస్పెక్ట్ అంటే ఫియర్. అలాంటి ఎన్వైరన్మెంట్ లో హీరో ఎంట్రీ అవుతాడు. అందుకే ఎన్టీఆర్ క్యారెక్టర్ మనకి జస్ట్ హీరోగా కాదు, చేంజ్ తీసుకురావాలనుకునే పర్సన్ గా కనిపిస్తుంది. కొన్ని ఓపెనింగ్స్ హీరోని ఇంట్రడ్యూస్ చేస్తాయి, కానీ ఛత్రపతి ఓపెనింగ్ ఒక లీడర్ రైజ్ ని చూపిస్తుంది. పొట్టి చేతులతో ఇక్కడికొస్తే అక్కడ మిగిలిన ప్రాణాలు ఇక్కడ పోతాయి. సినిమా మొదట్లో మనం చూస్తాం పవర్ కాదు, హీరోయిజం కాదు, ఇన్స్టెడ్ సఫరింగ్, రెఫ్యూజీస్, హెల్ప్లెస్ పీపుల్, ఒప్రెషన్. ఆ కేయాస్ మధ్యలో ఒక యంగ్ మ్యాన్ స్టాండ్ అవుతాడు. అతడు పవర్ కోసం కాదు, ఎవరైనా స్టాండ్ అవ్వాల్సిన అవసరం కోసం. డైరెక్టర్ రాజమౌళి ఇక్కడ హీరోని మాత్రమే ఇంట్రడ్యూస్ చేయలేదు, హోప్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. అక్కడి నుంచి మనకు క్లియర్ అవుతుంది, ఈ స్టోరీ సర్వైవల్ గురించే కాదు, రైజ్ ఆఫ్ ఛత్రపతి గురించి. ప్రతి ఓపెనింగ్ సీన్ కి యాక్షన్ అవసరం లేదు. సమ్ టైమ్స్ సింప్లిసిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ ద హుక్. పెళ్లి చూపులు ఓపెనింగ్ లో మనకి విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కనిపిస్తాడు. లైఫ్ లో డైరెక్షన్ లేదు, క్లియర్ గోల్ లేదు, జస్ట్ టైం పాస్. సో నేను డిగ్రీ అయ్యాక కొన్ని మినిట్స్ లోనే ఆడియన్స్ కి ఆ క్యారెక్టర్ గురించి చాలా క్లియర్ అవుతుంది. హిజ్ లేజినెస్, హిజ్ యాటిట్యూడ్, his mindset. Without big dialogues, without dramatic scenes, film simple గా చెప్తుంది, ఇతనే మన ప్రొటాగనిస్ట్. అందుకే లేటర్ స్టోరీ డెవలప్ అయ్యే సమయంలో ఆడియన్స్ కి ఆ క్యారెక్టర్ తో కనెక్ట్ అవడం ఈజీ అవుతుంది. కమర్షియల్ సినిమా ఓపెనింగ్ అంటే యూజువలీ యాక్షన్, ఎక్స్ప్లోజన్స్, చేసెస్. కానీ జులై ఓపెనింగ్ డిఫరెంట్ అప్రోచ్ తీసుకుంది. ఇట్ స్టార్ట్స్ విత్ అ హైస్ట్. శ్రీనివాస్, వంశీ, ఇప్పుడు మీరు తలుపు తీయకపోతే మా మనుషులు మీ ఇంటి డోర్ కొడతారు. Carefully planned, every step calculated. ఎవడ్రా స్కెచ్ గీసింది? 10 మంది ఫెన్సింగ్ తాడితే ఇద్దరం మిగిలాం. ఫైనల్ గా ఒక్కడు బయటికి వెళ్తాడు. ఈ సీన్ ఆడియన్స్ కి టెన్షన్ క్రియేట్ చేస్తుంది. అదే టైంలో మూవీ థీమ్ ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది, బ్రెయిన్స్ వర్సెస్ ఇంపల్సివ్నెస్. ఈ ఓపెనింగ్ చూసేసరికి ఆడియన్స్ కి క్లియర్ అవుతుంది, ఈ స్టోరీ జస్ట్ యాక్షన్ కాదు, మైండ్ గేమ్. హీరో స్టోరీలోకి ఎంటర్ అయ్యే టైంకి ఆడియన్స్ ఆల్రెడీ గేమ్ రూల్స్ ని అండర్స్టాండ్ చేసేస్తుంది. అండ్ ఫైనలీ RRR, ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఓపెనింగ్ సీన్స్. సీన్ సింపుల్ గా స్టార్ట్ అవుతుంది. హ్యూజ్ క్రౌడ్, యాంగ్రీ మాబ్, కేయాస్ ఎవ్రీవేర్. ఆ కేయాస్ మధ్యలో ఒక మ్యాన్ ఫార్వర్డ్ వాక్ చేస్తాడు. దాట్స్ రామ్ చరణ్స్ ఇంట్రొడక్షన్. ఇక్కడ హీరోయిజం లౌడ్ గా చూపించరు. ఇన్స్టెడ్ కనిపించేది డిసిప్లిన్, కంట్రోల్, రిలెంట్లెస్ డిటర్మినేషన్. వితౌట్ లాంగ్ డయలాగ్స్, వితౌట్ ఎక్స్ప్లెనేషన్, రాజమౌళి ఒక విషయం క్లియర్ గా చూపిస్తాడు, ఈ క్యారెక్టర్ ఆర్డినరీ కాదు, హీ ఇస్ అన్స్టాపబుల్. ఆ మూమెంట్ నుంచి ఆడియన్స్ కి ఒక ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది, ఈ సినిమా ఎపిక్ గా ఉండబోతోంది. 5 మూవీస్, 5 ఓపెనింగ్స్, 5 డిఫరెంట్ టెక్నిక్స్. కానీ ఒక కామన్ పాయింట్, గ్రేట్ ఓపెనింగ్ సీన్స్ జస్ట్ సినిమాని స్టార్ట్ చేయవు, ఆడియన్స్ ని స్టోరీలోకి పుల్ చేస్తాయి. బికాస్ ఇఫ్ ది ఓపెనింగ్ వర్క్స్, ఆడియన్స్ థియేటర్ నుండి బయటకు వెళ్ళదు. మీ ఫేవరెట్ తెలుగు మూవీ ఓపెనింగ్ సీన్ ఏది కామెంట్స్ లో చెప్పండి. అండ్ సినిమా బ్రేక్ డౌన్ వీడియోస్ ఇలాంటివి మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.